ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనం, నీ సహోదరులలో హెబ్రీయుడే కాని హెబ్రీయురాలే కాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీ ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత ఆవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. చదువుబడినటువంటి వచనములో దాసులను గూర్చి, దాసురాండ్రను గూర్చి వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని ఎలాగూ అమ్ముచున్నారో ఇంతకు ముందు మనుషుల్ని అమ్మేటువంటి వారు. అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు చంపబడ్డాడో మీలో చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజుల్లో నల్ల జాతీయుల్ని తెల్లవాళ్ళు చాలా హీనంగా చూచేవారు. ఈ నల్ల జాతి వారితో ఇంట్లో పరిచర్య చేయించుకునేవారు. వారింట్లో పని చేయాలి, కొంతకాలం పని చేయించుకుని అమ్మివేయవచ్చు. ఆ పని చేసే వ్యక్తిని కొట్టి చంపేయవచ్చు. ఆ రీతిగా ఉండేది ఆ రోజులు. అబ్రహాం లింకన్ గారు చలించిపోయాడు. బైబిల్ చదివిన వ్యక్తి అబ్రహాం లింకన్, ప్రార్థించే వ్యక్తి లింకన్. తాను ఈ మనుషుల్ని కొనేదేంటి, అమ్మేదేంటి, ఇది తప్పు అని తాను అమెరికా ప్రెసిడెంట్ అయిన తరువాత ఓ చట్టం తెచ్చాడు. ఎవరైనా కానీ మనుషుల్ని అమ్మినా కానీ కొనినా కానీ అది నేరము, అలాంటి వ్యక్తులు జైల్లో ఉండాలి అని చట్టం చేశాడు. అమెరికన్స్ ఈ చట్టాన్ని అంగీకరించలేదు. మేమింట్లో పని చేయించుకునే వాళ్ళ విషయంలో ఇలా చేశారని అమెరికా వారే అబ్రహాం లింకన్ని చంపేశారు. ఆయన శవం సమాధి పెట్టెలో ఉన్నప్పుడు ఈ నల్ల జాతీయులందరూ ఏడ్చారు. ఒక తల్లి తన కుమారుణ్ణి తీసుకుని అబ్రహాం లింకన్ వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఆ శవాన్ని చూపిస్తూ, చూడ్రా బాబు, ఆ సమాధి పెట్టెలో ఉండే అబ్రహాం లింకన్ మన కొరకు చనిపోయాడు. అబ్రహాం లింకన్ మన కొరకు ప్రాణమిచ్చాడు అని తల్లి ఏడుస్తూ తన కుమారునికి అబ్రహాం లింకన్ చూపించింది. ఈ రీతిగా ప్రపంచంలో దాస్యము అనేది, పరిచర్య అనేటువంటిది చాలా భయంకరముగా ఉండేది. ఈ రోజు వరకు కుల కుమ్మరాలు, కులమును గూర్చిన వ్యాధి ఏ రీతిగా ఉందో, ఎంత సైన్స్ డెవలప్ అయి కంప్యూటర్ యుగము లేక ఉన్నా కానీ ఈ రోజు వరకు కులము 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 అని కొంతమంది దాని మీదే మనసు పెట్టుకుని ఉంటారు. చాలా తప్పు. అంబేద్కర్ గారిని స్కూల్ బయట కూర్చోబెట్టింది కులం. ఏ దేశంలో ఇలాంటి ఉండడం మంచిది కాదు. ప్రతి మనిషికి 2 కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ప్రతి మనిషిలో బ్లడ్ ఉంది. ఎక్కువ కులము తక్కువ కులం అనేది దైవ చిత్తము కాదు. దేవుడు దాన్ని ఏర్పాటు చేయలేదు. అందుకే యేసునాథుడు 2000 సంవత్సరాల క్రితం
కుంటివారిని నడిపిస్తూ, గుడ్డివారికి చూపిస్తూ, మూగవారికి మాటిస్తూ, చెవిటి వారికి వినికిస్తూ, చనిపోయిన వారిని లేపుచు అనేక బోధలు, దేవుని రాజ్యమును గూర్చిన విషయాలు బోధిస్తూ చేసిన పనేమిటంటే తక్కువ కులాల వారితో ఆయన మాట్లాడారు. ఆ రోజుల్లో యూదులు సమరయుల్ని తక్కువగా చూచేవారు. ఆ రోజుల్లో యూదులు సుంకరుల్ని అంటరాని వాడిగా చూచేవారు. ఆ రోజుల్లో యూదులు కనానీయులైన వారిని వీళ్ళు పనికి రాని వారు అని చూచేవారు. కానీ యేసునాథుడు వాడి ఇళ్ళకి వెళ్ళారు. సమరయ స్త్రీతో సమరయ ప్రాంతంలో మాట్లాడారు. ఆమెను అడిగారు నీళ్లు. ఆమంది, మీరేమో యూదులు, మేము సమరయులము, మా నీళ్లు మీరు త్రాగొచ్చా అని ప్రశ్నించింది ఆమె. మా నీళ్లు మీరు త్రాగొచ్చా అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆయనకు అందరూ కావాలి. కుష్ఠరోగి ఇంట్లో కూడా కూర్చుని ఆయన భోజనం చేశారు. కుష్ఠరోగుల్ని అసహించుకొని దూరంగా పెట్టి ఆ రోజుల్లో కుష్ఠరోగి ఇంట్లో కూడా కూర్చుని భోజనము చేశారంటే ఆయనకి ఏది ఇష్టమో. ఈవేళ యేసు నమ్మిన వారు కూడా ఇంకా కులము ఆ కులం, నేను ఈ కులం అంటున్నారు అంటే వాడు సరిగా మారినట్లు కాదు. దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు మాట అన్నారు, నీవు మారనంత కాలం యేసు ప్రభు సిలువలో ఉంటారు, మారినంత కాలము ప్రభువు సింహాసనం మీద ఉంటారు. బోలో యేసు మహారాజుకో. ఇప్పుడు చెప్పండి, నీ తండ్రిని, ఆ ప్రేమామయుణ్ణి, ఆ జాలి కలిగిన దేవుణ్ణి సిలువలో చూద్దామా, సింహాసనం మీద చూద్దామా? ఏం కోరుకున్నావు? నీవింకా కులము, నీవు ఈ రీతి, ఆ మనిషి, అంటరాని వాళ్ళు, వాళ్ళ పనికి రాని వాళ్ళు, వాళ్ళిట్లా వాళ్ళట్లా వీళ్ళిట్లా అని మాట్లాడుతుంటే యేసు నీవు సిలువ మీద పెట్టినట్లే. ప్రియులారు గమనించే మాట ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగము 430 సంవత్సరాల కాలము ఐగుప్తు దేశములో దాస్యములో ఉంది. ద్వితీయోపదేశ కాండములో 26వ అధ్యాయము 6వ వచనములో చూస్తే ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మన మీద కఠిన దాస్యము మోపగా మన మీద కఠిన దాస్యము మోపగా ఇశ్రాయేలీయులైన వారిని ఐగుప్తీయులు ఏం చేశారట? హింస పెట్టి బాధపరచి కఠిన దాస్యము చేయించారు. ఎంత దాస్యం అంటే అప్పుడు ప్రశ్నించిన స్త్రీ కూడా ఇటుకల కొరకు మట్టి తొక్కాలి, అడవిలోకి వెళ్ళి కట్టెలు ఏరుకుని రావాలి ఇటుకలు కాల్చటానికి. భయంకరముగా వారి మీద వెట్టి పనులు చేయించి కఠిన దాస్యము చేయించుకున్నారు ఐగుప్తీయులు. ఇశ్రాయేలీయుల్నే మనుషులుగా చూడలేదు. గమనించాలి ప్రియులారా, ఈరోజు కొంతమంది ఇళ్లల్లో పనిచేసే పని వాళ్ళని మనుషులుగా చూడరు. కొంతమంది చదవబడినటువంటి మూల వాక్యములో చూస్తే నీ సహోదరునిలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే కాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయబడిన వారిని నీవేం చెయ్యాలి? 6 సంవత్సరాల కాలము వాడు దాస్యము చేస్తే 7వ సంవత్సరం వారిని విడిపించేయాలి. ఇంకా నువ్వు దాస్యము చేయించుకోవడానికి వీల్లేదు. 6 సంవత్సరాల కాలమే దాస్యం. అయితే మీలో కొంతమంది అనొచ్చు, అంటే బైబిల్ కూడా దాస్యాన్ని సమర్థిస్తుందా? సమర్థించడము కాదు, కానీ దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. దీని కారణం ఏమిటంటే రాబోయే దాని కొరకు తెలియచేయబడిన విషయాలు. 7వ సంవత్సరమందు వారిని విడిచిపెట్టేయాలి. వారిని విడిచిపెట్టే కాలములో ఏం చేయాలి? నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు
నీ వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. ఏం చేయకూడదు? వట్టి చేతులతో పంపించొద్దు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వలేను. నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వలేను. అందరూ వినాలి. ఆ వ్యక్తికి మూడిచ్చి పంపించాలి. ఏమి ఇవ్వాలి? మందలో ఇవ్వాలి, కళ్ళములో ఇవ్వాలి, ద్రాక్ష గానుగలో ఇవ్వాలి. అంటే ఆ వ్యక్తిని వట్టి చేతులతో పంపించి వేయొద్దు. దాస్యమును గూర్చి, ఈ విడుదల గూర్చి, ఈ ఇచ్చేదాని గూర్చి ఈ రోజు మనకు ఎందుకు అంటే మనలో చాలా మంది దాస్యములో ఉన్నారు. ఏంటయ్యా మేము దాస్యములో? మాకున్న దాంట్లో తింటున్నాం, మాకు ఇల్లు ఉంది, లేదా ఇల్లు లేదా రెంట్ హౌస్ ఉంది, మాకేమి తక్కువ? నేనే చెప్తాను, మీలో ఎవరు బానిసలుగా ఉన్నవాళ్ళు, దాసులుగా ఉన్నవాళ్ళు లేనే లేరు. కానీ గమనించే మాట ఏమిటంటే మీరు దాస్యములో లేరు, కానీ మీరు దాస్యములో ఉన్నారు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 34వ వచనములో చూస్తే అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును, యేసునాథుడు ఏమంటున్నారంటే పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరట దాసులు? పాపము చేసే ప్రతి వారు పాపానికి దాసులే. మీరు ఎవరో మనుషునికి దాసులుగా లేరు, యజమానునికి దాసులుగా లేరు. మీరెవరికో దాసులు కాదు, కానీ పాపానికి దాసులు. ఈవేళ మీలో ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు. యేసునాథుడు చెప్పేది ఏమిటంటే పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు. నువ్వెంతకాలం పాపములో మునిగి ఉంటావు, పాపాన్ని విడిచిపెట్టవు, పరిశుద్ధుడైన దేవుని వైపు చూచి నీ పాపాలు ఒప్పుకోవు, క్షమించమని అడగవు, పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును ఎలాగుండి నానా విధములైన దురాశలకు భోగములకు దోసులుగా ఉన్నామంటే ఇంతకు ముందు. దురాశ, మన పెద్దలు మాట చెప్పారు, దురాశ దుఃఖమునకు చేటు అన్నారు. చాలాసార్లు పేపర్లో మీడియాలో చూస్తూ ఉంటాం కదా, ఏళ్ళ దగ్గర ఇంత డబ్బు దొరికింది, ఏం ప్రయోజనం? గమనించే వాళ్ళు ఏమైపోయారు? దురాశలకు దాసులుగా, భోగములకు దాసులుగా. చాలా మంది ఏమిటంటే భోగములకు, ఏదో ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టేయాలి, అది చేయాలి, ఇలా ఖర్చు పెట్టాలి, భోగముల కొరకు దాసులుగా. ఈవేళ వేలాదిగా ఆలయములో ఉన్నవారులారా, ఈ విషయములో మీరు దాసులుగా ఉన్నారేమో, మీరు ఇలాంటి బానిస అయిపోయారేమో. ఇప్పుడు ఒక వ్యక్తి భయంకరంగా తాగుతున్నాడు, ఏమంటారు? త్రాగుడికి బానిస అయిపోయాడు అనరా? వీళ్ళ వల్లే కుటుంబమే నాశనమే, పిల్లల జీవితాలు నాశనమే. పగలంతా కష్టపడతాడు, రాత్రి తీసుకెళ్ళి వైన్ షాపులో డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాడు. నిజంగా ఎంతమంది పిల్లల జీవితాలు చక్కగా చదువుకునే టైంలో ఎంత పాడైపోతున్నాయి జీవితాలు. మద్యపానీయాన్ని సేవించే వారికి చెప్పేది ఏమిటంటే దయచేసి మానేయండి, అది మంచిది కాదు. ఆ డబ్బేదో మీ పిల్లలకి ఖర్చు పెట్టండి. మద్యపాన ప్రియులు కాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిగిపోకుండి
మద్యపాన ప్రియులు కాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిగిపోకుండి. మద్యపానము చేయువారి తథ్యముగా ప్రాప్తించు కీడులు, మద్యపానము చేయువారికి తథ్యముగా ప్రాప్తించు కీడులు. కొద్ది అయినను రుచిని చూడ కోరతగదని తలచుకొనుడి. కొద్ది అయినను రుచిని చూడగా కోరతగదని తలచుకొనుడి. కొంచెమైనను త్రాగితే ఆ తర్వాత అది అలవాటైపోద్ది, దానికి ఆ వ్యక్తి బానిస అయిపోతాడు. ప్రభునందు ప్రియులారా, ఇంతకు ముందు నానా విధములైన దురాశలలో భోగములలో ఏమైపోయారు? దాసులుగా ఉన్నారు. చాలా మంది స్త్రీలు ఇంట్లో భర్త డబ్బు తెచ్చిస్తే భోగములకు ఖర్చు పెట్టి, పురుషులకుండే అలవాట్లు పురుషులకున్నాయి, స్త్రీలకుండే అలవాట్లు స్త్రీలకున్నాయి. చాలా మంది స్త్రీలు ఎక్కువ రేటుతో కొంటారు వస్త్రాలు. మా కష్టం ఎంత, మేము సంపాదించేది ఎంత, మా కుటుంబం ఎంత, పిల్లలకి ఫీజులు ఎంత, ఇంట్లో బియ్యము కొనాలి, కూరగాయలు కొనాలి అని ఆలోచించకుండా భోగాలకు దాసులైపోయారు చాలా మంది. గలతీ పత్రిక 4:8 చూస్తే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, దేవుళ్ళు కాని వారికే కొంతమంది దాసులైపోయారు. దేవునికి దాసులవ్వడం మంచిది, కానీ దేవుళ్ళు కాని వారికి దాసులైపోయారు. మీలో ఎవరైనా ఉన్నారా? నిజ దేవుడు ఎవరో ఆయనకి దాసుడిగా ఉండు, అది నీకు తృప్తిగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు అంటాను, మంచి మరణం ఏంటంటే నిజ దేవుడు ఎవరో తెలుసుకునేదే మంచి మరణం. దేవుణ్ణి తెలుసుకోకుండా చాలా మంది చచ్చిపోతున్నారు. నిజ దేవుడు ఎవరు? అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకంటే, నీ బాల్యములో ఉండగానే నిజ దేవుడు ఎవరో నీకు తెలియాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. పాపిగా ఉంటే దేవుడు కాదు. దేవుడు అంటే జీవమై ఉండాలి. చచ్చిపోతే దేవుడు కాదు. దేవుడు జ్ఞానమై ఉండాలి. అజ్ఞానిగా ఉంటే దేవుడు కాదు. దేవుడు వెలుగై ఉండాలి. చీకటిగా ఉంటే దేవుడు కాదు. దేవుడు న్యాయమై ఉండాలి. అన్యాయస్తుడైతే దేవుడు కాదు. దేవుడు శక్తి అయి ఉండాలి. బలహీనుడైతే దేవుడు కాదు. ఇలాంటి సులక్షణములన్నీ కూడా ఈ ప్రపంచంలో ఒకే ఒక ఆయనలో, మీరు ప్రపంచం అంతా తిరిగినా కానీ కనబడేటువంటి ఒకే ఒక ఆయన ఎవరంటే సిలువబడ్డ యేసుక్రీస్తే. బలో యేసు మహారాజుకో. సిలువబడ్డ యేసు తప్ప ఇంకెవరు? అందుకనే ఈవేళ కోట్ల మంది మానవులే యేసు వద్దకు వచ్చి మోకరిస్తున్నారు. యేసునాథుని దగ్గరికి వచ్చి, దేవా మేము నీ దోసులుగా ఉంటాము అంటుంటే, దేవుడు ఏమన్నారంటే, మీరు నాకు దాసులుగా కాదు, మీరు వారసులుగా ఉండండి. వారసులు. బోలో యేసు మహారాజుకు. వారసుడు అంటే ఎవరో? కుమారుడే వారసుడు, దాసుడు వారసుడు కాదు. బైబిల్ ఏం చెబుతుందంటే, నీవు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుళ్ళు కాని వాటికి ఏమయ్యారు? మీరు ఇంతకు ముందు దాసులైపోయారు. ఈవేళ వాక్యం వినే వాళ్ళు మీరు అలా ఉన్నారేమో. దేవుళ్ళు కాని వారికి మీరు దాసులుగా ఉన్నారేమో. దురాశలకు, భోగములకు దాసులుగా ఉన్నారేమో. అలాగే పాపమునకు మీరు దాసులుగా ఉన్నారేమో. రోమాపత్రిక 16:18 చూస్తే, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక కడుపునకే దాసులంటే, కొంతమంది కడుపుకి దాసులు. వారి కడుపే వారి దేవుడు. సంపాదించాలి, అది తినాలి, ఇది సంపాదించాలి. కడుపే తప్ప నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను?
నేను ఏ రీతిగా ఉన్నాను, నేను బలపడ్డానా, దేవుల్లో ఉన్నానా, నేను చనిపోతే మోక్షానికి వెళ్తానా, పాతాళానికి వెళ్తానా, రేపు నరకానికి వెళ్తానా, నిత్య రాజ్యంలోకి వెళ్తానా అనేది ఆలోచన లేకుండా కడుపునకే దాసులైపోయిన వారు ఉన్నారు. రోమాపత్రికలో 6వ అధ్యాయము 6వ వచనములో మనం ఇక్కడ పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన. అందరూ వినాలి, మనం ఇక పాపానికి దాసులుగా ఉండకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం. అంటే సిలువ ధ్యానం చేయడమే కాదు, నువ్వు సిలువ ధ్యానము చేసినప్పుడే నీవే నన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మీరు పాపమునకు దాసులయ్యున్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. 22వ వచనములో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఇంతకు ముందు పాపానికి దాసులుగా ఉన్నారో, ఇప్పుడు ఏమిటంటే పరిశుద్ధులుగా మార్చబడిపోవాలి. ఇంతకు ముందు పాపానికి దాసులుగా ఉన్నాం, అలాగే దురాశలకును అలాగే భోగములకు దాసులుగా ఉన్నాం, దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం, కడుపునకే దాసులుగా ఉన్నాం. ఇప్పుడు మనము నీతికి దాసులుగా, నీతికి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. యేసు రక్తము చేత కొనబడ్డాము. సిలువ వేయబడిన యేసు రక్తముతో మనందరిని దేవుడు కొనేసుకున్నారు. యేసు రక్తముతో కొనబడిన వారము కనుక. బోలో యేసు మహారాజుకు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కొన్నారట. ఏమిచ్చి? రక్తమిచ్చి కొన్నారు. వేలాది మందిగా ఉన్న మనల్నే యేసు కొనుక్కున్నారు. మనం ఆయన సొత్తు. హెబ్రీయుడు గాని హెబ్రీ స్త్రీ గాని 6 సంవత్సరాల కాలము వారు చాకరీ చేసి దాసులుగా ఉండి 7వ ఏడాది విడిపించబడాలి. అలాగ మనందరము కూడా విడిపించబడ్డాం. విడిపించబడిన మనకు 3 ఇవ్వబడ్డాయి. ఒకటి మందలో, రెండోది కళ్ళములో, మూడోది ద్రాక్ష కానుకలో. ఈరోజు మందలో మనకు భాగము ఏంటి? మందలో భాగము యోహాను సువార్తలో 10వ అధ్యాయం 15, 16 వచనాల్లో, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము. ఇంతకీ మంద ఏమిటంటే, మంద ఈజ్ ఈక్వల్ టు సంఘము, భక్తుల సమూహములో పాలి భాగస్థులుగా. అంటే ఏంటో తెలుసా? రక్షించబడినటువంటి వారు సంఘములో సభ్యులుగా ఉండేటువంటి భాగ్యము. 120 మంది కలిసి ఓ సంఘమై వాళ్ళ మేడగదిలో ప్రార్థిస్తే వారిపైకి దేవుని శక్తి వారిపైకి వచ్చి వేయటము జరిగిన కార్యము చూస్తుంది. అంటే 120 మంది మంద. అందుకే మంచి సమరయుడే ఆ వ్యక్తినే తీసుకెళ్ళి పూట కూళ్ళ వారి ఇంట్లో ఆడబెట్టాడంటే సంఘములో పెట్టారు తీసుకెళ్ళి. రెండోది ఎందులో ఇవ్వాలి? కళ్ళములో ఇవ్వాలి. ఆహారము ఏంటి? ఆహారము దేవుని యొక్క వాక్యం అనబడేటువంటి ఆహారములో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో, దేవుని ఆలయములో ఓ స్తంభముగా చేసేది అన్నారు. అక్కడ సంఘం అనబడే కళ్ళములో ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. ఈ ధాన్యం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము అనబడేటువంటి ధాన్యము. కళ్ళములో గోధుమలు ఉంటాయి, రాగులు ఉంటాయి, మినుములు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, అందులో భాగం. అలాగే దేవుని యొక్క వాక్యాలు. ఒక్క వారము వాక్యము లేకపోతే ఎంత బాధ అండి. రూతు
బోయాజు పొలములో పరిగెరుకుంది, కడకి కళ్ళానికి వెళ్ళింది. బోయాజు పాదాల వద్దకు వెళ్ళింది. కళ్ళములోకి వెళ్ళిన రూతుకి ఆ కళ్ళమే రూతు కళ్ళమైపోయింది. పొలాలే రూతువైపోయాయి. ఒకటి మందలో, రెండోది కళ్ళములో, మూడోది ఏమిటంటే ద్రాక్ష గానుగా. 104వ సంకీర్తన 15వ వచనములో చూస్తే, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును. ద్రాక్షారసం అనేది ఉంది. ద్రాక్షారసం ఏం చేస్తుంది? సంతోష పెడుతుంది హృదయాన్ని. అలాగే ఈ వేళ మనందరినీ సంతోష పెట్టే ద్రాక్షారసం ఏమిటంటే యేసు రక్తము. యేసు రక్తము. మొదటిది చెప్పండి, మందలో భాగం ఇవ్వాలి. ఇంకేమి ఇవ్వాలి? కళ్ళములో ఇవ్వాలి. ఇంకేమి ఇవ్వాలి? ద్రాక్ష కానుగలు ఆ వ్యక్తికి ఇచ్చి పంపించేయాలి. ఆశీర్వదించబడది ఇచ్చేసి పంపించేయాలి. కనుక మీరు ఇంకా పాపానికి దాసులుగా ఉంటే, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసులు. ఫస్ట్ అందులో నుంచి విమోచించబడండి. విమోచించబడింది జరిగితే పొందుకోవలసిన వాటిని ఆటోమేటిక్గా పొందేసుకుంటారు. మనందరము దేవునికి దాసులుగా ఉండి ముందుకు సాగుదాం. అలాంటి వారి కొరకు యేసు రాబోతున్నారు. సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచిన ప్రభు ఆయన దాసులను తీసుకెళ్ళటానికి ఆకాశ మండలానికి రాబోతున్నారు. మేఘమెక్కే భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా దయచేయునుగాక.